RTI Live News. Ask for right. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తున్న కార్మిక వ్యతిరేక చట్టంకు వ్యతిరేకంగా జూలై 9న జరిగే జాతీయ సమ్మెలో తెలంగాణ రాష్ట్రంలోని బీడీ పరిశ్రమలో పనిచేయు బీడీ కార్మికులు, ప్యాకర్లు, బట్టి చటన్న నెలసరి ఉద్యోగులు, టీకేదారులు తదితరులు సమ్మెలో పాల్గొంటున్న సందర్భంగా జూలై 9న బీడీ పరిశ్రమ బంద్ పాటించాలని సోమవారం తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం BLTU రాష్ట్ర కమిటీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల సందర్భంగా బీడీ కార్మికులకు ఇచ్చిన హామీ ప్రకారం 2014 ఫిబ్రవరి 28న కట్ ఆఫ్ తిథిని తొలగించి ఎలాంటి షరతులు లేకుండా ప్రతి ఒక్కరికి 4016 రూపాయల జీవన భృతి ఇవ్వాలని తదితర డిమాండ్ల సాధనకై జూలై 9న జరిగే సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక వర్గంకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం BLTU రాష్ట్ర అధ్యక్షులు S. సిద్దిరాములు, రాష్ట్ర కోశాధికారి SD. సయ్యద్ పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో బీడీ పరిశ్రమలో పనిచేసేటువంటి బీడీ కార్మికులు, ప్యాకర్లు, బట్టి, చాటాలు, కేకేదారులు మొత్తం బీడీ పరిశ్రమని బంద్ పాటించి జూలై 9వ తారీఖున జరగబోయేటువంటి సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని, సమ్మెలో కార్మికులు పాల్గొంటున్నారని తెలియజేస్తూ ఇవాళ ది బీడీ యజమానుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ ధర్మేంద్ర గారికి సమ్మె నోటీస్ ఇవ్వడం జరుగుతున్నది. జూలై 9వ తారీఖు నాడు జరగబోయేటువంటి సమ్మె సందర్భంగా బీడీ పరిశ్రమని బంద్ పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే కేంద్రంలో 3వసారి అధికారంలోకి వచ్చినటువంటి మోడీ ప్రభుత్వము కార్మిక చట్టాలని మార్చి 4 కోట్లుగా మార్చి ఇవాళ పెట్టుబడిదారులకు, కార్పొరేట్ శక్తులకు, వ్యక్తులకు కార్మిక చట్టాలని దారాదత్తం చేయడం జరిగినది. ఆ 4 కోట్లని బేషరతుగా ఉపసంహరించుకోవాలా, బీడీ పరిశ్రమలో పెట్టినటువంటి GSTని ఉపసంహరించుకోవాలా, కోప్టా చట్టాన్ని రద్దు చేయాలా, బీడీ పరిశ్రమలో పెట్టినటువంటి ఆంక్షలు ఎత్తివేయాలా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎట్లయితే బీడీ కార్మికులకు జీవనభృతి ఇస్తున్నదో కేంద్ర ప్రభుత్వం కూడా 10,000 రూపాయల జీవనభృతి ఇవ్వాలా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నికలలో ఇచ్చిన హామీ 4,016 రూపాయల జీవనభృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జూలై 9వ తారీఖున జరగబోయే సమ్మెలో కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం BLTU రాష్ట్ర కమిటీగా విజ్ఞప్తి చేస్తున్నారు.